ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తర్వాత కోడి రామకృష్ణ 100 సినిమాలు చేశాడు. సార్ ఆయన వైభవం నిలబెట్టాడు, ఆయన శిష్యుడు అనిపించుకున్నాడు. ఆయనకు ఎంత గొప్ప డైరెక్టర్ సార్ ఆయన. ఎంత మంచి డైరెక్టర్ అయ్యాడు ఆయన. దాసనారాయణరావు గారు చాలా గొప్ప విషయం ఏంటంటే అండి, ఎన్టీ రామారావు గారిని 9 గంటల నుంచి 1 గంట వరకు కూర్చోబెట్టి ఒక్క షాట్ తీయకుండా పంపించేశాడు దాసనారాయణ గారు రామారావు గారిని. ఆయన ఒప్పుకోరు అసలు. జరిగింది ఏమిటంటే, రామారావు గారు వచ్చారు, దాసనారాయణ గారు ఏంటంటే సెట్కి వస్తారు. సెట్కి వచ్చిన తర్వాత ఈలోగా ఎంత ఆలోచిస్తాడో మానవుడు. సెట్కి వచ్చిన తర్వాత ఆ అట్మాస్ఫియర్లో కూర్చొని అసిస్టెంట్ డైరెక్టర్ ప్యాడు పనిస్తే చక్క 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 సీన్ రాస్తాడు. పక్కన ఎన్టీ రామారావు గారు వెయిటింగ్. సో ఎన్టీ రామారావు గారు వెయిటింగ్ అయ్యేసరికి ఈయనకి సబ్ కాన్షియస్గా అది వర్క్ చేస్తుంది. పెద్ద ఆయన వెయిట్ చేస్తున్నాడు. లేచాడు ఈయన, అన్నగారు మీరు కూర్చున్నారు, నాకు అసలు పెన్ను కదలట్లేదండి, నాకు ఆ సీను నాకు బాగా రావట్లేదండి, అది ఇదని అన్నాడు. లేదు బ్రదర్, మీరు కూర్చొని రాయండి, సీను బాగా వచ్చే వరకు రాయండి, అప్పుడే చేద్దామన్నాడు రామారావు గారు పెద్ద మనసుతో. మళ్ళీ కూర్చున్నాడు ఈయన, మళ్ళీ కూర్చొని రాస్తున్నాడు. మళ్ళీ తృప్తిగా లేదు ఈ సీను, ఆ కాగితాలు ఉండ చేసి పడి సార్. అలాగా 12:30 దగ్గర 1 గంట అవుతూ ఉంటే రామారావు గారి దగ్గర వచ్చి, అన్నగారు మీరు కూర్చుంటే నాకు ఆ టెన్షన్ ఫీల్ అవుతున్నానండి అని అంటే, అప్పుడు రామారావు, బ్రదర్ మేము ఇంటికి వెళ్తాము, మీరు సీను రాయండి, ప్రశాంతంగా కూర్చోండి, మీరు ఒక్కరే కూర్చొని ప్రశాంతంగా సీన్ రాయండి, సీన్ రాసిన తర్వాత మీకు సీన్కి తృప్తిగా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను బయలుదేరి వస్తాను అన్నాడు రామారావు గారు. అది వారి గొప్పతనం కూడా, అది ఆయన గొప్పతనం. తర్వాత మరి దాసనారాయణ గారు ఎన్టీ రామారావు గారికి అంత అద్భుతమైనటువంటి సీను రాయటానికి ఆయన పడేటటువంటి తపల, ఎంత తపల. సో డైరెక్టర్స్ జాబ్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్ అండి, చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి జాబు, ఎన్నో సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు రామారావు గారు ఉన్నారని ఓన్లీ రామారావు గారికే డైలాగులు రాయటం కాదు కదా, అటు పక్క ఒకడు గుమ్మడి గారు ఉంటారు, ఇటు పక్క ఒక సావిత్రి ఉంటుంది, మరి వాళ్ళకి కూడా పంచాలి డైలాగులు. సార్ ఇంత ప్రయాణంలో ఎన్టీఆర్ గారికి మంచి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అవును, ఏఎన్ఆర్ గారికి ఇచ్చారు. కానీ ఏఎన్ఆర్ గారికి దాసరి గారికి మధ్య గ్యాప్ ఒకానొక టైంలో వచ్చింది, కరెక్టేనా? ఇది నిజమేనా? వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అది ఏమండి, పెద్ద పెద్ద యుద్ధాలు పెద్దవాళ్ళ మధ్య జరుగుతాయి. అవును, ఇద్దరు గొప్ప. ఇప్పుడు దాసనారాయణ గారు వైభవ్ మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ శిష్యుల గురించి మాట్లాడుకుంటున్నాం. దాసనారాయణ గారు తిరుపతి షూటింగ్కి వెళుతున్నారండి. తిరుపతి షూటింగ్కి వెళుతూ హరిశ్చంద్రరావు అనేటటువంటి కో డైరెక్టర్ని కారులో కూర్చోబెట్టుకున్నాడు. సో మెడ్రాస్లో కారు ఎక్కారు, దాసనారాయణ గారు కూర్చున్నారు, పక్కన ఈయన కూర్చున్నాడు. తిరుపతి షూటింగ్ సీన్ను చూసుకోవట్లే ఈయన, నెక్స్ట్ సినిమా కథ చెప్తున్నాడు ఈయన. ఓకే, ఆయన ఆసువుగా చెప్తున్నాడు. హరిశ్చంద్రరావు ఆయన స్పీడ్ రాయలేం కదా, టేప్ రికార్డర్ను రికార్డ్ చేస్తున్నాడు హరిశ్చంద్రరావు. సో కథ అంతా మైండ్లో ఉంది, ఆ సీన్ బై సీన్ కావాలి కదా. ఆ సీన్ కార్డు తిరుపతి వెళ్ళేసరికి సినిమా అయిపోయింది, కథ అయిపోయింది. ఆయన వెళ్ళే షూటింగ్ దిగిపోయాడు, ఆ కారు తీసుకొని వెనక్కి హరిశ్చంద్ర వచ్చేసాడు, ఆ టేప్ రికార్డు చూసుకొని అది వింటూ సీన్ రికార్డర్ వేసేసాడు, సీన్ రికార్డర్ రెడీ, నెక్స్ట్ సినిమా రెడీ. ఏ సినిమా సార్ అది? సినిమా పేరు ఎన్ని సినిమాలు, రేలంగి నరసింహరావు, హరిశ్చంద్రరావు, ఆ షూటింగ్ ఈ షూటింగ్ అని వెళ్తూ ఉండేవాళ్ళు. నేను ఒక్క విశ్వనాథ్ గారి షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. కాబట్టి ఎన్ని షూటింగ్లని. సో ఆ విధంగా ఆయన అక్కడే నాగేశ్వరరావు గారు అన్నాడు, దాసనారాయణ గారి బ్రెయిన్ ఈజ్ ఎ కంప్యూటర్ అన్నాడు. ఆయన మాటలే రాస్తాడా, పాటలే రాస్తాడా, నటిస్తాడా, ఎంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ వేశాడు ఆయన. సో అలాగే ఆయన దగ్గర ఎంతమంది, ఆయన దగ్గర ఫస్ట్ డైరెక్టర్ అయిన వాడు రాజేష్ చంద్ర.
ఆ రాజచంద్రతో మురళీమోహన్ గారు చాలా సినిమాలు తీశాడు. తర్వాత దుర్గా నాగేశ్వరరావు, రేలంగ నరసింహరావు గారు 67 సినిమాలు ఏదో చేశాడు. అవును, అన్ని మంచి కామెడీ సినిమాలన్నీ ఉన్నాయి. కామెడీ సీన్స్ అన్నీ. తర్వాత వీళ్ళకి రేలంగ నరసింహరావు గారు రాజేంద్ర ప్రసాద్ కలిపి వీళ్ళిద్దరే 40 సినిమాలు ఎన్నో చేశారండి. మామూలు విషయం కాదు. 40 సినిమాలు చేశారు. 60 సినిమాలు చేద్దాం అనుకున్నారంట, తర్వాత కుదరలేదు. 40 సినిమాలు చేస్తే ఏదో ఒక పంచాయితీ ఉండేదంట. ఆయన రాజేంద్ర ప్రసాద్కి, దాసనారాయణ గారికి, మీ రేలంగ నరసింహరావు గారికి ఏదో చిన్న మాట ఎక్కడ ఏదో వస్తుంది. అవును, ప్రయాణం చేసేటప్పుడు ఇప్పుడు మీరు వేరు నేను వేరు, మీరు నేను కాదు నేను మీరు కాదు, కాబట్టి రెండు మనస్తత్వాలు అనేటప్పుడు ఎక్కడ అభిప్రాయ భేదాలు వస్తాయి. ఈ అభిప్రాయ భేదాలు వచ్చేటప్పుడు దాసనారాయణ గారి దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్స్ ఇలా ఉందండి ప్రాబ్లం అంటే వాళ్ళని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి అలా కాదు ఇలా చేయండి అని చెప్పి సరిది చెప్పటం, ఇవి సరిది చెప్పటం, అవసరమైతే భయంతో చెప్పటం. ఇంకా దాసరి గారు ఒక మాట చెప్పారంటే తిరుగుండదు. ఒకవేళ ఏమన్నా మాట దాటుతాడేమో అని అంటే జాగ్రత్త అంటాడు. సో ఆ విధంగా చిన్న చిన్న సమస్యలు కాదు, చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఇండస్ట్రీలో ఒక పెద్దలాగా మెలిగాడు ఆయన. ఎన్నో సమస్యల్ని సాల్వ్ చేసినటువంటి, ఏదైనా సమస్య వస్తే మేస్త్రి గారి దగ్గరికి వెళదామని మేస్త్రి అన్నారు ఆయన్ని. అంటే ఇదంతా ఒక ముఠా అయితే ఈ ముఠా అంతటిని పరిపాలించేటటువంటి మేస్త్రి అన్నమాట ఆయన్ని. సో సార్ ఇంకొక సారీ టు ఇంటరప్ట్ సార్, ఇంకొక చిన్న డౌట్ యాక్చువల్గా నాకు నుంచి అడగదాం అనుకున్నాను. యాక్చువల్గా ఇంత చెప్పారు కదా, ఇంత మధ్యలో ఇంత బిజీగా ఉన్నాడు ఆయన, కానీ ఆ భోజనం సమయానికి దాసరి గారి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా లైట్ బాయ్ దగ్గర నుంచి అసిస్టెంట్ దగ్గర నుంచి ఏ క్రాఫ్ట్ వాడైనా సరే ఆ ఇంట్లో భోజనం ఉంటుంది, కడుపు నిండా తిని బయటికి రావచ్చు. డెఫినెట్గా ఆయన బర్త్ రోజులో ఇంటికి వెళితే ఎంతమంది వస్తారు, ఎంతమంది తింటారు, ఎంత తింటారు. నేను వెళ్ళాను ఆయన ఇంటికి చాలాసార్లు భోజనానికి. సో చికెన్ ఎంత తింటావు, మటన్ ఎంత తింటావు, ఏం తింటావు, ఆయన చక్కగా భోంచేస్తాడు. రోజుకు ఒక అరిసి తింటాడు నారాయణరావు గారు. ఆయనకి షుగర్ ఉన్నా కూడా రోజుకు ఒక అరిసి తింటాడు. ఆయన చక్కగా తింటాడు, పక్క వాళ్ళకి చక్కగా పడతాడు. సో ఆయన కడుపు నింపుతాడు, వీళ్ళలో బుర్రలో ఉన్న సమస్యలన్నీ తీర్చి ఆ బుర్రల్ని కూడా నింపుతాడు. సో మనసు నిండా కృతజ్ఞతతో తిరిగి వస్తారు. దాసనారాయణ గారి దగ్గరికి వెళ్ళి అడగనోడిది పాపం. ఏమడిగితే అది. భరత్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర సమ్ మేకప్ డిపార్ట్మెంట్లో ఏదో చేశాడు. సమ్ నాగేశ్వరరావు గారికి హెల్ప్ చేసేటటువంటి ఇదే సమ్ టచ్అప్ బాయ్ లాగా ఏదో చేశాడు. నాగేశ్వరరావు గారితో దాసనారాయణ గారు డైరెక్ట్ చేసేటప్పుడు ఈ దాసనారాయణరావు గారు నాగేశ్వరరావు అంతటి వ్యక్తిని, ఆర్టిస్ట్ని డైరెక్ట్ కమెంట్ చేయటమే కదా, అది కామన్. ఇంకా హైరార్కీ అది కామన్. ఇంకా ఆయన హీరో ఎంత పెద్ద హీరో అయినా సరే డైరెక్ట్ చెప్పినట్టు వింటమే కదా. అంతే. ఈ కమెంట్ అంతా చూసి అతను ఓహో డైరెక్టర్ అయితే బాగుంటుంది అని అనుకున్నాడు. అనుకుని ఒక ఫైన్ మార్నింగ్ దాసనారాయణ గారి దగ్గరికి వచ్చి, సార్ నాగేశ్వరరావు గారు పంపించారండి నన్ను మీ దగ్గరగా అసిస్టెంట్గా చేరమన్నారు అని అనేసరికి ఓకే అన్నాడు ఆయన. చేరిపోయాడు. సో తర్వాత తెలిసింది ఏంటంటే నాగేశ్వరరావు గారు చెప్పకుండానే ఈయన నాగేశ్వరరావు గారి పేరు చెప్పుకొని చేరాడు అనమాట. అలాగే మరి నారాయణమూర్తికి ఎవరు రికమెండ్ చేశారు, తనుగా వచ్చాడు, చేరదీశాడు. అలాగా అడగనోడిది పాపం. ఇంకోటి కుల ప్రస్తావన తీసుకొస్తే ఆయనకి భయంకర కోపం అంట దాసరి గారికి. డెఫినెట్గానండి, డెఫినెట్గా. కులము అనే మాట వినిపించకూడదు ఆయనకి కావలసింది మనిషి కావాలి. ఆయనకి మనుషులు కావాలి. ఆయన చుట్టూ మనుషులు ఉండాలి.
చాలా గొప్ప విషయం అండి అది.